शकील शकील भाई कबड्डी आड़ी నువ్వేనా हाँ भाई సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకు నమస్కారం రా ఇలాంటి డెసిషన్ తీసుకోకరా నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే కారిపోతుంది మావా నేను వచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి పోండి బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగలగొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయండి పట్టాలన్నీ అందరికీ పంచేయండి सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ वेरसोवा में मेरा 2 कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है साहब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोज़ाना एक्सटर्शन कॉल्स आते रहते हैं फ़ोन पर धमकियाँ मिलती है किसी भाई का नाम कहलाते हैं నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు उन्नाडु सर ఎవడు सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज़ मेरे लिए कुछ करो सर ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా తెలీదా मुझे नहीं मालूम साहब నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి భాయ్ ఓ లోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను వెళ్ళండి చలో ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడుంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని రూలే ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నావు నువ్వు అడిగింది సూర్యాభాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపట్లేదు अच्छा 4 लाठी पड़ेगी तो सब समझ में आ जाएगा चल లాఠీ లేవు కదా కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికే రమ్మంటే రాం పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులంటే రెస్పెక్ట్ ఉంది నాకు పోలీసులాగా యాక్ట్ చేయకండి నేను నమ్మను Hey!
ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. పొడుస్తున్నావేంట్రా? మాఫియానా? మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर ये। उसके अलावा मैं माफिया कह रहा है सर। సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి నెల రోజు కూడా కాలేదు సార్. కావంటే మా రూమ్మేట్ని అడగండి. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేందర్ జైన్ కు బోలావ్. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? जी मैं हूँ। मेरी गर्दन है और चाकू है गर्दन पे और 4 लोग भी खड़े हैं। आप प्लीज कुछ मत बोलिएगा। ఇతను కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్. సార్ నేను ఎలా? ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించు. తగ్గించుకుంటాను సార్. ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో. చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్, వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్. అయినా వీడి బాయ్ ఏంటి సార్, మిల్క్ బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్లా ఉంటాడు. డూ వాట్ ఐ సే. సార్